సికింద్రాబాద్లోని జనరల్ బజార్లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కోసం తెల్లవారుజాము నుండి భక్తులు దేవాలయాల్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ గుమ్మేడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈరోజు మనం సికింద్రాబాద్ జనరల్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ యొక్క ఆలయము సుమారు ఒక 120 సంవత్సరాల క్రిందనే శ్రీ వానమామలై పీఠాధిపతి ద్వారా ఈ యొక్క ఆలయము నిర్మించబడింది. అంటే వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్టాపన చేయబడింది. ఈ యొక్క ఆలయంలో వైకుంఠ ఏకాదశి, అన్నకోటి ఉత్సవము, తర్వాత బ్రహ్మోత్సవాలు, రథోత్సవం ఇవన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా జరగబడతాయి. అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ వైకుంఠ ఏకాదశి ఉత్సవంలో ఉన్నాము. ఈ యొక్క శ్రీ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వారంగా శ్రీ నారాయణుణ్ణి, లక్ష్మీనారాయణుణ్ణి సేవించుకుంటారో వారందరికీ కూడా ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ యొక్క నారాయణుడు కృపాశిస్తాడు మనకి. కావున ఈ యొక్క ఆలయానికి భక్తులంతా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ.